శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం జలాశయం వరద నీటితో తొణికిసలాడుతోంది. దీంతో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. దీనికోసం డ్యాం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిగా నిండడంతో జూరాల సుంకేశ్వరం నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జూరాల ప్రాజెక్టు గేట్లెత్తి దిగువ శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వదులుతున్నారు. జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి 1,71,208 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 878.40 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 878.40 అడుగులుగా ఉంది. శ్రీశైలం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో జరుగుతోంది.